తిన్నదరక్క రాత్రి నిద్రపట్టక రిలీజ్ అయింది కదా విత్ లవ్ అని రాత్రి మూవీ చూడడం జరిగింది. డైరెక్టర్ సార్కి నమస్కారం. మీరు ఏ ఉద్దేశంతో సినిమా తీశారో తెలియదు కానీ దెబ్బకి రాత్రి అంతా నా నిద్ర ఎగిరిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, ఇప్పుడు కూడా నాకు నిద్ర రావట్లేదు. కానీ ఈ సినిమా కోసం చెప్పాలనిపించింది, ఎందుకంటే నా రాత్రి నిద్ర దొబ్బెట్టింది కాబట్టి ఈ సినిమా కోసం చెప్పాల్సిందే. ఓపెన్ చేస్తే హీరో నేనే. ఆగరా బాబు, సరదాగా అంటారు బాబు, ఎందుకురా ఆగరా బాబు, ఒక నిమిషం. సినిమాలో నేనే హీరోని కాదు, సరదాగా అన్నాను. నేను హీరో అంటే చాలు టప్పని వెళ్ళిపోతున్నాడు. ఆగు ఒక నిమిషం. ఒక 90s మైండ్ సెట్ ఉన్న అబ్బాయి లవ్ చేస్తే ఎంత డీప్గా లవ్ చేస్తాడు, అలాగే ఒక 90s మైండ్ సెట్ ఉన్న అమ్మాయి డీప్గా లవ్ చేస్తే ఎంతవరకు లవ్ చేస్తుంది, ఎంత లవ్ చేస్తుంది అనే దాని మీద ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో నాకు నచ్చిన హైలైట్ ఏంటంటే ప్రజెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పాస్ట్లో ఉన్న ఎక్సెల్తో కలవడం అంటే మీరు వేరే అనుకోకుండా జస్ట్ నార్మల్గా వెళ్ళి, అరే బాబు తిన్నావా, అరే బాబు ఉన్నావా, ఇది నేను లవ్ చేశాను, నువ్వు నన్ను ఎర్రినా కొడుకుని చేసి వెళ్ళిపోయావు అని చెప్పి మాట్లాడుకుని ఉంటాయి కదా, అలాంటి మాట్లాడుకోవడానికి వాళ్ళు ఇలాగ కలుస్తారన్నమాట. సినిమాలో నాకు నచ్చిన హైలైట్ సీన్ అయితే అదే. ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఉంది. ఇప్పుడు పాతకాలం అంటే మీ నాన్నలు మీ తాతలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ పల్లెటూరులో ఏదో ఒక పని చేసుకుంటూ సడన్గా సిటీకి వచ్చి ఖాళీగా కూర్చోమంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో, అంటే వాళ్ళకి రోజు ఏదో ఒక పని చేసి వాళ్ళకి అలవాటు అయిపోయి సడన్గా మీరు ఇంట్లోకి వచ్చి కూర్చోండి, ఇంకే పని చేయకుండా తినుకు పడుకోండి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందో అనే దాని మీద కూడా ఓ పాయింట్ ఉంటుంది దాంట్లో సినిమాలో. ఇంకా కామెడీ విషయానికి వస్తే కామెడీ అయితే చాలా బాగుంటుంది సినిమాలో. బెస్ట్ ఫ్రెండ్ గాడు, ఇంకా ఇది మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇది ఒక అమ్మాయిని ఇద్దరు లవ్ చేస్తారు, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాకపోతే ఈ లవ్ చేస్తున్నట్టు ఆడి తెలియదు, ఆడు లవ్ చేస్తున్నట్టు ఈడి తెలుసు. హీరో గారు లవ్ చేస్తున్నట్టు వాళ్ళ ఫ్రెండ్ గారు తెలుసు, కానీ వాళ్ళ ఫ్రెండ్ గారు లవ్ చేస్తున్నట్టు హీరో గారు తెలియదు. అమ్మాయి అడుగుతుంది, మీ హీరో నన్ను ఏమన్నా లవ్ చేస్తున్నాడు అంటే, చీచి అలా ఏం లేదు, ఆడు నిన్ను ఎందుకు లవ్ చేస్తాడు, ఆడు నిన్ను సొంత సెల్లిలా చూసుకుంటున్నాడు అని చెప్పి ఈడు చెప్తాడు. మనం లైన్ వేస్తున్న అమ్మాయికి మన ఫ్రెండ్ గారు కూడా లైన్ వేస్తున్నాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాటలు ఏమో పెద్ద నేను వినలేదు కానీ స్కిప్ చేసేసాను. స్కిప్ అంటే పెద్ద ఏం పట్టించుకోలేదు పాటలు, కానీ ఇద్దరు బాండ్ అయితే చాలా బాగుంది. ఎందుకు ఉండదు, మన దరిద్రపు గట్టు పాతలో గుర్తొచ్చి ఉంటుంది. ఆ సినిమా చూసినప్పుడల్లా నా ఎక్సే గుర్తొచ్చింది. మొన్న పెట్టాను వీడియో, అది ఎలా ఫోన్ చేసిందని చెప్పి, సర్లే ఈ మధ్యన మళ్ళీ కొంచెం దూరం పెడదామని లోపు మళ్ళీ సినిమా చూసి మళ్ళీ రాత్రి అంతా దీనికోసం ఆలోచిస్తూ కూర్చున్నాను. సినిమా బాగానే ఉంది, నేను కాదంటలేదు, కాకపోతే అందులో మన పాత జీవితంలో జరిగినట్టే ఉంటుంది. 90s మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తే తొందరగా తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 18 నుంచి 20 కాదు, ఇప్పుడు అందరూ 18 నుంచి మొదలెడతారు కాబట్టి 18 నుంచి 30 లోపు ఉన్న వాళ్ళకి సినిమా నచ్చుతుంది. పక్కాగా చూడాలని అయితే చూడకండి, మామూలుగా మీకు పర్లేదు, నాకు ఏ పాస్ట్ లేదు, నాకు ఏ లవరు లేదు, ఏ లవడా లేదు అనుకుంటే అప్పుడు సినిమా చూడొచ్చు. ఎలా అవుతారో రాత్రి నిద్ర లేకుండా చేశారు సినిమాని చూపించి. కానీ బాగుంది, చాలా ఫీల్ ఉంది సినిమాలో. అప్పట్లో ఆ రోజులు రాసలేదు, దాన్ని నేను ఏం చేయలేను. 5th క్లాస్ స్టూడెంట్ కూడా ఏదో ఇంటర్ విద్యార్థిలా కనిపిస్తున్నాడు కదా మీకు. ఈ సినిమాలో జూనియరే సీనియర్ని సేవ్ చేస్తూ ఉంటాడు. ఏమైనా పాస్ట్లో ఉండి మీ హార్ట్ సెన్సిటివ్ కాకపోతే ఈ సినిమా కొంచెం దూరంగా ఉండడం మంచిది. అలా కాకుండా వేరేగా అయితే మీరు ఈ సినిమా చూడవచ్చు, ఎందుకంటే తెలిసిందే కదా పాతది, ఆ ఫీలింగ్ వద్దు సెక్కేస్తుంటుంది. రాత్రి నిద్రపోనవద్దు కదా, అందుకే చెప్తున్నాను ముందుగానే. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, మీ స్కూల్ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ సినిమా చూస్తారు. వాళ్ళకి లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏదో చిన్న మెమొరీ ఇచ్చినట్టు ఉంటుంది. ధన్యవాదములు.